UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. బెంగళూరులో జరిగిన మహాలక్ష్మి హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ముక్తి రంజన్ రాయ్ అనే వ్యక్తి మహాలక్ష్మిని అత్యంత కిరాతకంగా హత్య చేసి ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్ లో కుక్కిన వ్యవహారంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే ఈ హత్య అనంతరం కొన్ని రోజులకే నిందితుడు ముక్తి రంజన్ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఆత్మహత్యకు ముందు ముక్తి రంజన్ రాసిన సూసైడ్ లెటర్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఎందుకు హత్య చేశాడన్న వివరాలను లెటర్లో రాసుకొచ్చారు. మహాలక్ష్మి తన వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ గొడవపడి దాడి చేసి కొట్టిందని, ఆత్మాభిమానం దెబ్బతినడంతో ఆమెపై ప్రతిదాడి చేసి గొంతు నిలిమి చంపేశానని రాసుకొచ్చాడు నిందితుడు. అనంతరం మృతదేహాన్ని స్నానం గదిలోకి తీసుకువెళ్లి ఆక్సల్ బ్లేడ్తో 59 ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో ఉంచానని తెలిపాడు. ఇక వాసన రాకుండా రసాయనాలను పిచికారీ చేసి స్నానాల గదిని శుభ్రం చేసి ఆ ఇంటికి తాళం వేసి రైల్లో ఒడిశాలోని మా ఊరికి వచ్చా అంటూ సూసైడ్ లెటర్లో రాసుకొచ్చాడు. ఈ లేఖ రాసిన తర్వాత బుధవారం చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విచారణ చేపట్టిన పోలీసులు సంఘటన స్థలంలో ఉన్న లేఖతో పాటు ల్యాప్టాప్, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. రాయ్, లక్ష్మి ఇద్దరు మల్లేశ్వరంలోని ఓ సంస్థలో పనిచేసేవారు. ఇదే సమయంలో వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. క్రమేణా ఆ స్నేహం ప్రేమగా మారింది. దీంతో ఇద్దరు కలిసి ఒక గదిని అద్దెకు తీసుకొని సహజీవనం చేయడం మొదలుపెట్టారు. అయితే ఇదే సమయంలో రాయ్ ఇతర యువతులతో చనువుగా మాట్లాడడం లక్ష్మికి నచ్చలేదు. దీంతో ఇదే విషయమై ఇద్దరి మధ్య గొడవకు దారి తీసింది. అయితే అప్పటికే పెళ్లై ఒక బిడ్డకు జన్మనిచ్చిన లక్ష్మిని పెళ్లి చేసుకోవడానికి రాయ్ నిరాకరించాడు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 21వ తేదీన ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరగడంతో లక్ష్మిని చంపేశాడు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.